నా పేరు పోష వెంకటేశ్వర్లు. నేను ఇల్లందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. అదేవిధంగా పాస్టర్ ఉన్నటువంటి తేజ గారు మారుమూలల గ్రామాల నుండి ఉన్నటువంటి ఒక పల్లెటూరు నుండి ఒక ఎమ్మెల్యే పార్టీలో పీడిఎస్లు చేసి ఆ తర్వాత అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు రావటం జరిగింది. నా సన్నిహితుడు, నాకు దగ్గరైనటువంటి వ్యక్తి, చాలా అసలు నిజాయితీగా మారుపేరు అని చెప్పని వచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా తల్లి తండ్రులను కోల్పోయి కూడా అనాథగా జీవించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఇలాంటి ఒక సన్నిధులకు వచ్చి ఇంత డెవలప్ చేస్తారని చెప్పని మేము కూడా అనుకోలేదు ఏ రోజు కూడా. ఇప్పుడు యేసయ్యని నమ్ముకొని, ఇంత కృపగల దేవుని నమ్ముకొని ఈ ఉపవాస ప్రార్థనలు ఒక నెలన్నర వరకు కూడా భోజనం టిఫిన్ ఏం చేయకుండా కూడా జనాల కోసం, ప్రపంచం కోసం, దేశం కోసం, మండలాలు జిల్లాల కోసం త్యాగం చేసినటువంటి ఈ తేజ గారు, అమ్మగారు అయితే తేజ గారు, పాస్ట్ అయినటువంటి తేజ గారు అయితే ఒకప్పుడు ఏమీ లేకుండా బతికినటువంటి తేజ గారు ఈరోజు నాతోటి ఉన్నటువంటి టైంలో కూడా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో అల్లో లచ్చమా అని చెప్పనుకుంటా కూడా ఏడ్చినటువంటి దాఖలు ఉన్నాయి. కానీ ఈ సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇంత డెవలప్ అవుతాడని చెప్పని మేము ఏ రోజు అనుకోలేదు. ఆయన గురించి తెలిసి మేము అందరూ ఏడుస్తే నీళ్ళు వస్తాయి, కానీ తేజ గారు ఏడిస్తే కన్నీళ్ళు కాదు వచ్చే, రక్తం అనేది వచ్చేసింది కళ్ళల్లోకి వెళ్ళి రక్తం కూడా. తమ్ముడు ఈ కార్యక్రమం ఉందని చెప్పంటే కూడా 15 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చి కూడా ఎట్లొచ్చినావు తేజ అని చెప్పంటే కూడా అన్న నేను బస్కి వచ్చిందని చెప్పినటువంటి ఒక మహా వ్యక్తి ఇవాళ ఈ సన్నిధి యేసయ్య సన్నిధులకు వచ్చి ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చూస్తారికే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా యేసయ్య సన్నిధులకు కొంతమంది రావాలి, ప్రేయర్ చేయించుకోవాలి. ఇక్కడ మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది కాబట్టి దీనికోసం కృపగల దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రేయర్ చేయించుకోవాలి. అదేవిధంగా ఫిబ్రవరి 18వ తారీఖున జరగబోయేటువంటి మా యొక్క ముగింపు కార్యక్రమంకు అటెండ్ కావాలని చెప్పని కూడా తెలియజేస్తున్నాను.